అబద్ధాల కోరు హరీష్ రావు గారు, మీరే కదా 3 సంవత్సరాలు 4 నెలలు భారీ నీటిపారుదల శాఖగా పనిచేసి, మీ మామ ముఖ్యమంత్రిగా పనిచేసి, కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కుర్చీ వేసుకొని మాట్లాడి, వారు ఏం చేశారు? కూలిపోయే కూలేశ్వరాన్ని కట్టి మూతబరి మాట మాట్లాడుతున్నారు. నిర్మాణ ఖర్చు 37,000 కోట్లు ఉంటే 1,06,000 కోట్లు తీసుకొచ్చి ఆ డబ్బు ఏడబెట్టిర్రు? వాళ్ళ అకౌంట్లలో, వాళ్ళ కమిషన్లలో, వాళ్ళ కాంట్రాక్ట్ కుటుంబాల్లో పెట్టుకొచ్చి ఇప్పుడు మూతబరి మాట్లాడుతున్న తన్నీరు హరీష్ రావు గారు, సిగ్గుమాల మాటలు బంద్ చేయండి, సిగ్గులేని మాటలు బంద్ చేయండి. సిగ్గుమాల వ్యవస్థని ఇంకా మీ మాటలు వింటూ ఉంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీలే నవ్వుకుంటున్నారు, అసహించుకుంటారు మిమ్మల్ని. మీరు చెప్పిన అబద్ధాలను చెప్పకుండా చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో మీకు మీరే సాటి. అరే బాబు, కూలిపోయిన ప్రాజెక్టు కట్టి, పనికిరాని ప్రాజెక్టు కట్టి, మీ మామ కాళేశ్వరరావు అని చెప్పారు. కూలేశ్వరం అయిందని చెప్తున్నాం మేము కూడా. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ఎక్కడ ఎప్పుడైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూలిపోయింది. మా ప్రభుత్వంలో కూలిపోలేదు, మీ ప్రభుత్వ హయాంలో కూలిపోయింది. కాబట్టి దాని కర్త కర్మ క్రియ, ఆ పాపంలో కేసీఆర్ ఎంత భాగమో హరీష్ రావు కూడా అంతే భాగము. రిపేర్ చేయడానికే సిద్ధంగా లేదు. అది రిపేర్ చేసినా కూడా పనికిరా అని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక చుక్క నీళ్ళు వచ్చినా, ఒక వ్యవస్థ ఇటుక తీసినా కూడా మొత్తం కూలిపోతుంది. మీకు తెలియకపోతే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ వెళ్దాం, కాళేశ్వరం దగ్గరికి వెళ్దాం. అరే దిక్కుమాటలు మాట్లాడే హరీష్ రావు గారు, అబద్ధాలు బంద్ చేయండి మీరు ఫస్ట్. నేను అదే అంటున్నాను, హరీష్ రావు గారు, మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలకు ఐడి కార్డుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ప్రదేశం, మీరు మీ హయాంలో అది చేసిన అవినీతి వల్లనే కదా అది కూలిపోయింది. మీ అక్రమాల వల్ల కదా అది కూలిపోయింది. మీ కాంట్రాక్ట్ కమిషన్ల వల్ల కదా అది కూలిపోయింది. మీ కమిషన్ల కక్కుతి వల్ల అది కూలిపోయింది. మీ హయాంలో కట్టింది మీరే, మీ హయాంలో కూలిపోయింది. అది మర్చిపోకండి. మర్చిపోతా ఉన్నారని చెప్పి మీకు మధ్య మారిపోయింది. అబద్ధాలు మాట్లాడి 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 మీరు నిజం మాట్లాడతలేరు హరీష్ రావు గారు. కాబట్టి అబద్ధాలు బంద్ చేయండి. తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలకు మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అదేవిధంగా మీ ముక్కు నెలకు రాయాల్సిందే. అరే రైతుల సంక్షేమమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అరే నిర్మాణమైన వ్యవస్థని కుప్పగూల్చింది మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. ఇంకా మూతవారి మాట్లాడుతుంది దుర్మార్గులారా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మర్చిపోలేరు, మిమ్మల్ని తరిమి కొట్టిన ఖాయం. Subscribe us and press the bell icon for more interesting updates.